హాయ్ హలో అండి. ఈరోజు నేను ఫిష్ పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి కోసం అయితే నేను పెద్ద చేప అయితే తీసుకున్నానండి. తక్కువ ముళ్ళు ఉంటాయి. ఈ చేప అయితే చాలా బాగుంటుంది. గోదావరి చేప అది. అయితే ఫస్ట్ అయితే చేప ముక్కలుగా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి నీట్గాను. క్లీన్ చేసేసుకొని ముక్కల్లో పచ్చడికి ఎలా కావాలో అలా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఆ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తర్వాత కొంచెం ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఈ ఉప్పు పసుపు కలుపుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ చేప పచ్చడి అయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫిష్ ముక్కలను అయితే ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉంటుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన అంతా పోవాలండి. పోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసేయాలండి. వేసేసుకొని బాగా 2 సార్లు అయితే కలుపుకోవాలి. అవి కూడా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ముక్కలకైతే పడుతుందండి ఇలా చేయడం వల్ల. అప్పుడు ఇంకా చేప ముక్కలు అయితే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. వేసేసుకున్నాక ఫ్రై అయ్యాక 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇదైతే నేను పచ్చికారం వేస్తున్నాను. 2 స్పూన్లు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, 2 స్పూన్ల మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడైతే వేసాను. అప్పుడు స్టవ్ కట్టేసి బాగా అదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం మసాలా కారం ఉప్పు అంతా ముక్కలకే పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి, ఒక బౌల్లోకి అయితే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫిష్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆయిల్ అంతా చల్లారిపోయాక అప్పుడు నిమ్మరసం అయితే పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా అన్నంలోకి ఫిష్ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.